మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంటే మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు వచ్చినా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చినప్పుడు మాత్రము మీకు 108 వాహనాల కొనుగోలు విషయం అయితేనేమి ఇతర పారామెడికల్స్ ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చి ఏదో అవినీతి జరిగిపోతుంది, కుంభకోణం జరిగిపోతుంది. కానీ వైద్య ఆరోగ్య శాఖలో ఒక డైరెక్టర్ మీ మిత్రుడు కావడము, ఆయన ద్వారా జిల్లాకు ఒక ఏజెంట్ను పెట్టుకుని వారి ద్వారా మొత్తం మీరు కలెక్షన్లు చేయడము, 108 వాహనాలు వస్తున్నాయి అక్కడ సిబ్బందిని నేను నియమించేటట్లు చేస్తాను అది ఇదని కూడా చేసేసి ఆ డైరెక్టర్ మీరు కుమ్మక్క అయిపోయి పెద్ద ఎత్తున ఏజెంట్లను నియమించుకొని కోట్ల కొద్ది కొల్లగొట్టారనేది అప్పట్లో వచ్చిన ఆరోపణ. మీరు మళ్ళా తప్పుడు ప్రశ్న అడుగుతా ఉన్నారు. సారీ, వై బికాస్ అక్కడ ఒక పైసా అవినీతి జరగలేదు, అక్కడ ఒక పైసా రిక్రూట్మెంట్ జరగలేదు, ఒక వెహికల్ కొనలేదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పేది అండి, ఏజెంట్ మేము నిలబెట్టుకోవడం కాదు, ఏజెన్సీ కలెక్టర్ నియమిస్తాడు. ఆ ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్స్ ఏజెంట్లు మీకు పర్సనల్ ఏజెంట్లు. అది ఏజెన్సీ పిలిచినప్పుడు టెండర్ వేస్తారు. ఆ టెండర్ వేస్తే 5 నేను 1% బెనిఫిట్ తోటి ఇస్తా, లేదు నేను 1% లెస్ తోటి రిక్రూట్ చేసుకుంటా, మీకు ఉద్యోగస్తులను ఇస్తా, నేను 3% లెస్తో ఇస్తా. అవేమి జరగలే. ఆ ఏజెంట్ నియమించడానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వలే, అక్కడ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇవ్వకముందు కూడా అదేమన్నా నామినేటెడ్తో అవుతుంది అనే ఉద్దేశంతో పైరోకాలు రావచ్చు కాక, నేను అది కాదనట్లేదు. అక్కడ నీకు ఏజెన్సీ లేదు, నీకు ఉద్యోగ రిక్రూట్మెంటే లేదు, కోట్లు లక్షలనే భాష ఎక్కడిది? అది ఎంత ఘోరంగా ఉంది. కోట్లు ఎక్కడ ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? ఆ రిక్రూట్మెంట్ జరగలే. తర్వాత వెహికల్ మహేంద్రవాడో ఇంకా ఏ కంపెనీ వాడో మా కంపెనీ నుండి మీకు వెహికల్ సప్లై చేస్తామని డైరెక్టర్ కలవచ్చు కాక, అంత మాత్రాన అది కొన్నట్టు అవుతుందా? డైరెక్టర్ మీ ఫ్రెండా కాదా? ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? ఈ సీనియర్ మోస్ట్ మెడికల్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్. ఫ్రెండ్ అంటే ఏంది? వరంగల్లోడు అంత ఫ్రెండ్ అవుతాడు, కులమోడల్లా చుట్టం అవుతాడా? మీరు అర్థం, ఓ డాక్టర్ అంటోడు ఉంటే డాక్టర్ కాగానే ఫ్రెండ్ అవుతాడు, తర్వాత కులమోడు కాగానే చుట్టం అయిపోతాడా? ఎంత వేల మంది డాక్టర్లు ఉన్నారు, సాంబశివరావు అనేట ఆయన ఈజ్ అ సీనియర్. సో సీనియర్ ఆటోమేటిక్గా తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రలో వెళ్ళిపోయిన తర్వాత సీనియారిటీ ప్రకారం ఆయనకు జాబ్ రావడం జరిగింది. ఆయన వర్కర్ కాబట్టి ఆనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి అప్పటి వరకు పోయిన నిధులన్నీ తీసుకురావడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడున్న సిఎస్ అప్పుడు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ, సో వీళ్ళందరూ పోయి మంజూరు తీసుకురావడం జరిగింది. అది మళ్ళీ చెప్తున్నా, అది రిక్రూట్మెంట్ కాలేదు, అది నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, అది కొనుగోలే కాలేదు. 2.5 సంవత్సరాల తర్వాత పోయిన సంవత్సరము 108 వెహికల్ తీసుకున్నారు, కొన్ని 126 వెహికల్స్. 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు అండర్లైన్ ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలే. ఓన్లీ అక్కడిక్కడ అప్లికేషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటే, ఇంత పారదర్శకంగా ఉంటే, కథనాల వల్లనే ఆనాడు జరిగిందంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఆనాడు అవినీతి జరగలే. ఈనాడు వరకు ఎవరైనా కనుక ప్రూవ్ చేస్తే, ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు ఎవరైనా ప్రూవ్ చేస్తే, ఒక్క వెహికల్ కొన్నట్టు ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సో దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ. అది నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు వచ్చిన అభియోగాలను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది అని చెప్పుకోవడం కోసము, సో క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ గారు చెప్పారు. ఆరోపణలతోనే కాదు, కేసీఆర్ గారు మీపై ఎంతో నమ్మకంతో డిప్యూటీ సీఎం చేస్తే మీరే సీఎం అట్లుగా వ్యవహరించారు, అందుకే కేసీఆర్ గారు కూడా అదొక కారణం కూడా అయింది దీంట్లో అంటున్నారు. ఓకే, మీరు అడిగింది ఇదొక అర్థం ఉంది. సో నేను ముందే చెప్పిన, నా సామాజిక వర్గం చాలా పెద్దది. నా వైద్య ఆరోగ్య శాఖ పబ్లిక్ రిలేటెడ్, హ్యూమన్ టచ్ ఉన్న విభాగం, మానవత్వాన్ని సూచించడానికి విభాగం. నాకున్న 33 సంవత్సరాల వైద్య అనుభవం, డాక్టర్గా నాకున్న క్షేత్రస్థాయిలో ఉన్న తెలిసిన అంశాలు, అప్పటి వరకు బడ్జెట్లో మళ్ళీ కూడా అండర్లైన్ చేస్తున్నాం, అప్పటి వరకు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అయినా కూడా హాస్పిటల్ను ప్రక్షాళన చేయాలని ఒక హెల్త్ మినిస్టరు ఓ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పోయాని వారం ముందు కనుక ఇన్ఫామ్ చేస్తే, అంతకుముందు అధికారులు కానీ ఏమైనా తిన్నా కూడా మొత్తం హెల్త్ మినిస్టర్ వస్తున్నాడు అని హాస్పిటల్ని శుభ్రం చేస్తారు. తర్వాత 15 రోజుల వరకు ఆ నీట్నెస్ ఉంటుంది. నేను హాస్పిటల్ని విజిట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అక్కడికి వస్తున్నారని నా జాతి, నేను ఎంఆర్పిఎస్లో రాష్ట్రం మొత్తం తిరిగిన, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రతి నియోజకవర్గం 87 నియోజకవర్గం టౌన్ తప్ప
గ్రేటర్ హైదరాబాద్ తప్ప 87 నియోజకవర్గాలు అనేక సందర్భాలలో పోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో దళితులు ఎక్కువగా పాల్గొన్నారు. పాటలు పాడేటోళ్ళు దళితులు, తన్నులు తిన్నోళ్ళు దళితులు, చనిపోయిన వాళ్ళు దళితులు, జైలుకి పోయిన వాళ్ళు దళితులు. అందులో మాదిగ వాళ్ళే ఎక్కువ. సో నేను వస్తున్నానంటే మాదిగ ఆత్మబంధు వస్తున్నాడు, మావోడు వస్తున్నాడని అక్కడ మంది బాగుండు హాస్పిటల్ తొక్కిసలాడే పరిస్థితి ఉండేది. నేను ఎక్కడికి పోయినా కూడా అట్లా ఉండేది. ఈ కొండలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, సార్ అక్కడ వరకు ముఖ్యమంత్రి లెక్క అయినా తిరుగుతాను సార్, 70 వెహికల్ వెనకబోతున్నాయి సార్, మొత్తం ఎక్కడో మహబూబ్ నగర్ రోడ్ నిజామాబాద్ వస్తున్నారు సార్, ఖమ్మం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సార్, మొత్తం మీ బొమ్మ గింతే ఉన్నది సార్, ఆయనది నిలువెత్తు బొమ్మ ఉన్నది సార్. వాళ్ళు బొమ్మలు పెట్టుకోవడానికి నేనేమన్నా కారణమా సార్? నాది పెద్ద పెట్టాలా చిన్న పెట్టాలని చెప్తామా సార్? ఎవరి అభిమానం వాళ్ళు. ఇప్పుడు గన్పూర్కి వచ్చాను, నా ఎమ్మెల్యే కూడా నాది పెద్దగా ఉంటుంది, ముఖ్యమంత్రి గారు తలకాయ పెడతారు. ఇంకెవరైనా గెస్ట్ వస్తున్నారు అనుకో, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎవరైనా వాళ్ళది నిలువెత్తు బొమ్మ పెడతారు. ఈ చెప్పేటోళ్ళు అదే చెలువలు పలువలు చేసి చెప్పిన కేసీఆర్ గారే అన్నారు. వీళ్ళందరూ చెప్పేటోళ్ళన్నీ గిట్లా చెప్పేటోళ్ళు, ఎవరు చెప్పినా అందరు కూడా ఎరికే. మొత్తం నేనేమన్నా ఏ జిల్లాకి పోయినా కూడా అంత గొప్పగా రిసీవింగ్ ఉండేది. సో అప్పటి వరకు ఉన్న దాంట్లో మిగతా వాళ్ళైతేనేమో బడ్జెట్ తీసుకొని పోయే విభాగాలు, నా వైద్య ఆరోగ్య శాఖ పైసా లేకుండా పనిచేసే విభాగం. ఇన్ ద సెన్స్ నేను పోవడం వల్ల నేను ప్రతి దగ్గర స్ట్రెచ్ పట్టుకొని 5 పేషెంట్లు చూసేది. ఏ హాస్పిటల్కి పోయినా కూడా హాస్పిటల్ శుభ్రం లేకపోతే కరీంనగర్ హాస్పిటల్లో గుడ్డ పట్టుకొని 2 డోర్లు దుడిచాను మొత్తం కూడా. ఆ కాన్సెప్ట్, ఆ గొప్పతనం అంటే అంత ఇన్వాల్వ్ అవ్వడం, ప్రొఫెషన్లో అంత ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి. ఒక సెమినార్ కానీ ఒకవేళ డాక్టర్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళకంటే 10 సంవత్సరాలు సీనియర్గా ఉండి వాళ్ళకంటే ఎక్కువ గొప్పగా మాట్లాడే తత్వం. ప్రతి ఒక్కరు నేను మాట్లాడింది ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. సో పని చేయడం తప్పంటే ఎట్లా సార్? అది ముఖ్యమంత్రి అయితేనే పని చేయాలని ఏం లేదు కదా. ఉట్టి ఎమ్మెల్యే ఇప్పుడు చేస్తే నాకు ఎందుకు వచ్చింది మంత్రుల కంటే ఎక్కువ? మరి మంత్రి నన్నేమన్నా పని చేస్తే ఎమ్మెల్యే కూడా గుర్తింపు వచ్చింది. అది ఉప ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్ కాదు. నేను ఆ రోజు పని చేసిన కాబట్టి చూసే వాళ్ళకి అగో కథ ఈయనే తిరుగుతున్నాడు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు.